అంబేద్కర్ జయంతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంజయ్ ఏలూరు నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంజయ్. అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పట్టణాల్లోనూ వాడవాడల అయితే ఆశయాలకు అనుగుణంగా ఎంతో మంది ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు ఎంతవరకు అందుతున్నాయి, వీటి ఫలాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో పాటు మిగిలిన వర్గాలకు కూడా ఏ విధంగా అందుతున్నాయి అంటే, మనతో పాటు చింతలపూడి ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైసీపీ ఇన్ఛార్జి ఖమ్మం విజయరాజ్ గారు మనతో ఉన్నారు. అయితే దీన్ని బట్టి ఈ విషయాలు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అతను ఎలా నడుచుకుంటున్నారు, అయితే అంబేద్కర్ ఫలాలు ఎలా అందుతున్నాయనే దాని మీద మరింత సమాచారాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఎంతో మంది ముందడుగు వేస్తున్నారు. అదే దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ముందుగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ రోజు అనేకమైన సాంఘిక దురాచారాల్ని, కుల వివక్షని ఎదుర్కొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత జాతి విమోచకుడుగా, స్త్రీ జాతి విమోచకుడుగా, నవభారత రాజ్యాంగ నిర్మాతగా, రాజ్యాంగంలో ప్రతి మనిషికి స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం, సౌభ్రాతృత్వం అనే దాన్ని ప్రతి ఒక్కరికి అందించే దిశగా మనకి భారత రాజ్యాంగాన్ని అందించారు. ఆ రాజ్యాంగ ప్రామాణికంగానే మనము ప్రస్తుతం ప్రజలందరూ చాలా సంతోషంగా సుభిక్షంగానే ఉన్నారు. అయితే రాజ్యాంగాన్ని అమలు చేసే దిశగా, రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయటంలో రాష్ట్రాలు ఏ విధంగా పరిపాలన చేస్తాయి అనేది మనం ఆలోచిస్తే, ఆంధ్రప్రదేశ్లో మరి భారత రాజ్యాంగం అమలవుతుందా అనేది మనకి అనుమానంగా ఉంది. ఇక్కడ పేదవారి పట్ల ఇంకా కుల వివక్ష, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని ఇంకా వేధింపులకు గురి చేస్తూనే ఉన్న ప్రస్తుత పరిస్థితి. అలాగే అసలు రాజ్యాంగం మీద అనుమానాలు, అంటే రాజ్యాంగ పరిపాలన సక్రమంగా అందరికీ సమన్యాయం లేకుండా కొన్ని అధికార పార్టీకి అండదండగా ప్రభుత్వం నిలబడి, అలాగే ప్రజలను రక్షించాల్సిన పోలీసులు కూడా ప్రభుత్వానికి అండదండగా ఉండి, అలాగే ప్రతి మనిషికి ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఆ ప్రాథమిక హక్కుల్ని వినియోగించుకునే అవకాశం కూడా లేకుండా అనేక విధాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందని మాత్రం చెప్పగలం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని పక్కకు తొలగించేశారు. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగమే పరిపాలన చేస్తుంది. మరి ఇది కొంచెం దుర్మార్గమైన చర్యగా ఉంది. ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఆ రోజు మహా నేత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు ఆ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయము ఇచ్చారు, సమాన హక్కులు కల్పించారు. మరి దాన్ని అమలు చేసే దిశగా ప్రజలందరికీ కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చారు. ఇక్కడ ఆ ప్రాథమిక హక్కులను కూడా మనం పోగొట్టుకునే పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. ఎందుకంటే అనేకమైన చిన్న చిన్న కారణాల చేత పోలీస్ కేసులు అని చెప్పి వేధిస్తున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం అనే దానికి తూట్లు పొడుస్తున్నారు. అసలు హక్కులకి, ప్రజల హక్కులకి తూట్లు పొడుస్తున్నారు. ప్రజల హక్కుల్ని కాలరాసి వేధించే పరిస్థితి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అయినా ఈ ప్రభుత్వం, అంబేద్కర్ గారు ఏం చెప్పారు, ఈ రాజ్యాంగం, అద్భుతమైన మన రాజ్యాంగం ఏం చెప్పింది, ఈ రాజ్యాంగంలో ప్రజలందరికీ చక్కని స్వాతంత్రం కల్పించాలి, ప్రజల హక్కులకి భంగం కలిగించకూడదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది ఈ ప్రభుత్వం ఆలోచించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా ఈ భారత రాజ్యాంగాన్ని
అధ్యయనం చేసి ప్రజల హక్కులకి భంగం వాటిల్లకుండా ప్రజలందరూ సమానమే అని చెప్పి చేస్తూ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు చూస్తే మీకు అనేకమైన కేసులు పెట్టి ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తే ఈవెన్ సోషల్ మీడియా చిన్న పోస్ట్ పెడితే పోలీస్ స్టేషన్లకు పిలిపించటం, అనేక పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పటం, ఇది చాలా దారుణమైన విషయం. ఇక్కడ స్వేచ్ఛ లేదు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం నడవట్లేదు అనేది తెలియజేస్తున్నాను. ఒక చిన్న స్వేచ్ఛ, చిన్న ఒక మాట్లాడే హక్కు కూడా ఇక్కడ లేదా, ఒక చిన్న పోస్ట్ పెట్టే హక్కు కూడా ఇక్కడ లేదా. కొత్త చట్టాలు, కొత్త రాజ్యాంగాలు ఇక్కడ అమలు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ఖండిస్తున్నాము. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కని ప్రభుత్వాన్ని అందించాలని, భారత రాజ్యాంగాన్ని చక్కగా పాటించాలని, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనే పదాన్ని ఇక్కడ నుంచి తీసేయాలని, ప్రజలందరినీ చక్కగా సమానత్వంగా చూడాలని, ప్రజలందరికీ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని, ఈ హక్కుల్ని భంగం చేసే పరిస్థితి ఆ రోజున ఎంతకాలం అయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి, అయినా సరే ఇప్పటికీ కూడా మన గొప్ప అద్భుతమైన ఒక బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, ఒక మహాభారతం, రామాయణం లాంటిది అయిన ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ భారత ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చక్కని పరిపాలన అందించాలి. ఎంటరానితనం అనే దాన్ని ఇప్పటికీ ఇంకా వేళ్ళూనుకునే ఉంది. ఈ ఎంటరానితనాన్ని మొత్తం అణగదొక్కాలి. అలాగే అంటరానితనం పాటించే వారిని తప్పకుండా శిక్షించాలి. అలాగే ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఒక హక్కు. ఎన్నో తరతరాలుగా దళితుడు అంటరానితనానికి గురై అణగారిపోయి వెనకబడి ఉన్నాడు కాబట్టి అతన్ని పైకి తీసుకురావటం కోసమే ఈ రిజర్వేషన్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటరానితనాన్ని దూరం చేయాలి. ఈ జాతి నుంచి అంటరానితనం అనేది తీసివేయాలి. ఇప్పటికే ప్రపంచంలో ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన వెయిటింగ్ ఫర్ మై వీసా అనే బుక్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది దాన్ని చదివి ఈ భారతదేశంలో కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకుంటున్నారు. మరి వెయిటింగ్ ఫర్ మై వీసాలో ఆయన అనేకమైన ఈ సాంఘిక భారతదేశంలో అమలవుతున్న సాంఘిక దురాచారాల్ని ఎండగట్టి ప్రపంచ పటంలో చూపారు. చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జి విజయరాజు మొత్తం అయితే ఈ అంబేద్కర్ ఇచ్చిన ప్రతి ఫలాన్ని ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి, ప్రభుత్వం కష్టపడి పనిచేయాలి, ఇంకా అంటరానితనం నిర్మూలించాలనే నినాదాన్ని ముందుకు వెళ్తూ ఖమ్మం విజయరాజు గారు మనతో మాట్లాడడం జరిగింది. కెమెరామెన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, ఏలూరు నుంచి.